ఎన్టీఆర్ ఈరోజు రేపల్లె మున్సిపాలిటీ పరిధిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాము. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఒంగోలు వారి ఆదేశాల ప్రకారం మరియు రేపల్లె మున్సిపల్ కమిషనర్ కాకర్ల సాంబశివరావు ప్రత్యేక సూచనలు ఆదేశాల మేరకు ఈ పర్యావరణ అవగాహన కార్యక్రమాలను పట్టణంలో చేపట్టడం జరిగింది. గౌరవ సుప్రీంకోర్టు ఉత్తర్వులు సివిల్ అపీల్ 6/17/2023 మరియు అప్రిల్ 1/2026 నుండి అమలులోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాము. ముఖ్య అధికారుల భాగస్వామ్యం కమిషనర్ గారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో గౌరవనీయులైన ఓలేటి మధుసూదనరావు, వై లక్ష్మీనారాయణ మరియు వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు అందరూ చురుగ్గా పాల్గొని కార్యక్రమాన్ని ముందుండి నడిపించారు. నిర్వహించిన ముఖ్య కార్యక్రమాలు: వేపాళ్లమ్మ చెరువు ద ప్లాంటేషన్ మొక్కలు నాటే కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్థానిక వేపాళ్లమ్మ చెరువు పరిసర ప్రాంతాలలో మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సెక్రటరీలు మరియు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ ప్రాంతాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చాము. అవగాహన ర్యాలీ పట్టణంలోని ముఖ్య కూడల దగ్గర 1 నుండి 2 కిలోమీటర్ల మేర భారీ అవగాహన ర్యాలీని నిర్వహించాము. ఈ ర్యాలీలో ప్లాస్టిక్ రహిత బ్యానర్లు, ప్లకార్డుల ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై మరియు తడి, పొడి, హానికర, పునర్వినియోగ వ్యర్థాలుగా 4 రకాలుగా చెత్తను వేరు చేయడంపై ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాము. నూతన SWM రూల్స్ 2026పై ప్రతిజ్ఞ. బల్క్ వేస్ట్ జనరేటర్లు ఎక్కువ మొత్తంలో చెత్తను ఉత్పత్తి చేసేవారు తమ వ్యర్థాలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, ప్లాస్టిక్ రహిత జోన్లుగా రేపల్లె మున్సిపాలిటీని మార్చడానికి ప్రతి పౌరుడు, వార్డు సభ్యులు మరియు ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. ఈ పర్యావరణ దినోత్సవ స్ఫూర్తితో రేపల్లె పట్టణాన్ని స్వచ్ఛమైన మరియు పచ్చని నగరంగా తీర్చిదిద్దడానికి ప్రజలందరూ మున్సిపల్ యంత్రాంగానికి మరియు శానిటేషన్ సిబ్బందికి సహకరించాలని రేపల్లె మున్సిపల్ కమిషనర్ గారు పత్రికా ముఖంగా కోరారు.